ఒక్కసారి చూశాను ఆ దర్శనం నేను ఇటీవలి కాలంలో. పరిశుద్ధ పౌలు గారిని నేను ఊహించని రీతిలో ఒక విజన్లో చూడటానికి కృపనిచ్చాడు దేవుడు. ఒకడు నమ్మినా నమ్మపోయినా నాకు వచ్చిన దర్శనం నేను చెబుతా. వెటకారాలు చేస్తే వాళ్ళకి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేస్తా, కానీ నాకు వచ్చిన దర్శనం మాత్రం నేను చెప్తున్నా. పౌలు గారి శరీరం చూశాను. ఒక సైనికుడు ధరించేటువంటి వస్త్రం ఆయన ఒంటి మీద నాకు కనబడింది. బాడీ అంతా కూడా మచ్చలు ఉన్నాయి, ఆయనకి మచ్చలు ఉన్నాయి. నేను నీ కొరకు ఎవరిని తీసుకురమ్మంటావు అన్నాడు. నా ప్రక్కన ఉన్నాయన్న. అచేతనంగానే నేను పౌలు అన్నాను. వెంటనే లోపలికి వెళ్ళాడు. నేను కూడా వెళదామని ట్రై చేశాను, రాని వల్ల. నిజంగా ఆయన వెళ్ళి తెచ్చాడు. ఒకవేళ లోపలికి వచ్చి అక్కడే ఉందునేమో, వద్దురా బాబు నువ్వు లోపలికి వస్తే మళ్ళీ బయటికి వెళ్ళవని అట్లా. అసలు లోపల ఎంతో కోలాహలంగా ఉంది. ఆ పరదైసు మహిమలో చాలా కోలాహలంగా ఉంది. వేదన దుఃఖం అన్న మాట లేదు. ఏదో తుళ్ళిపడి నవ్వుతుంటే ఎలా ఉంటుంది వాతావరణం. ఒక గదిలో ఉన్న వ్యక్తులు ఏదో ఒక హాస్యం విషయం చెప్పుకొని తుళ్ళిపడి నవ్వి సంతోషంగా మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది, అలాంటి క్లైమేట్ కనపడింది అక్కడ. హ్యాపీనెస్. స్తోత్రం. అలా వెళ్ళి పౌలు గారిని తీసుకొని వచ్చాడు. నిలబడ్డాడు బయట. ఎవరయ్యా నన్ను పిలిచింది ఎవరు అని అడిగాడు. ఎవరయ్యా నా కోసం వచ్చిందో నన్ను పిలిచింది ఎవరు అని అడిగాడు. నేను నాకు ఆయన తీసుకొచ్చిన ఆయన వైపు చూస్తూ ఈయన ఈయన అన్నాను. ఆయనే అన్నాడు, నేను పౌలునయ్యా అన్నాడు. నన్ను పౌలు అంటారయ్యా, నేను పౌలుని అన్నాడు. ఒక సైనికుడి ఒంటి మీద ఉన్న వస్త్రం ఆయన ఒంటి మీద ఉంది. అంటే నేను పక్కా ఓకే కావడానికి కావాల్సిన నిరూపణలు ఆయన బాడీ మీద కనపడ్డాయి. ఒకటి, ఆయన ఒంటి మీద ఒక సైనికుని వస్త్రం కనపడింది. ఇప్పుడు కాకి డ్రెస్ ఉంటుంది కదండి, అట్లాంటి డ్రెస్ ఒకటి కనపడింది. ఆయన ముఖం మీద మచ్చలు ఉన్నాయి. సరే, ఆయన చూడగానే నేను ఆయన్ని కౌగిలించుకున్నాను. ఆయన కూడా దగ్గరకు తీసుకున్నాడు. చాలాసేపు ఏడ్చాను. ఇక నా ఫీలింగు, నా దర్శనం అండి. మీరు దీన్ని వెటకారం చేసుకోండి, లేకపోతే ఓకే బ్రదర్ మేము నమ్ముతామని నమ్మండి, మీ ఇష్టం. నా ఫీలింగు, నా ఆనందం, నా దర్శనం. నేనైతే వేరే లోక సంబంధ దర్శనాలు అయితే నేను చూడలేదు. లోక సంబంధ దర్శనాలు అయితే నాకు వద్దు. లోకంలో నాకేదో పెద్ద గజమాలు ఎత్తనట్టు, నేనేదో పెద్ద హడావిడి చేస్తున్నట్టు ఇట్లాంటి దర్శనాలు నాకు వద్దు. వచ్చినా నేనేం చెప్పను, సంతోషపడ్డాను, నాకు అవసరంలా. నాకు ఎందుకో పౌలుని చూపించాడు మహానుభావుడు. మరి ఆయన ప్రణాళిక ఏంటో ఏమో నాకైతే తెలియదు. సరే, ఏడ్చాను, అయిపోయింది. నాకు మళ్ళీ నేను తెలివిలోకి వచ్చాను. అందులో నుంచి బయటకు వచ్చాను. నేను తర్వాత కూర్చొని ఆలోచించుకున్నాను. పక్కగా పేరు పౌలు, పైన ఉన్న సైనికుని వస్త్రం, ఆ ఒంటి మీద మచ్చలేంది, ముఖం మీద మచ్చలేంది అని ఆలోచించుకుంటే తర్వాత నాకు లేఖనాలు గుర్తొచ్చాయి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. యుద్ధంలో పోరాడిన ఒక సైనికుడు పరమవీర చక్ర పొందినట్టు చెబుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అవునా? జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అన్నాడు. అంతేకాదు, ఇంకో మాట కూడా అంటాడు ఆయన. సైనికుని గురించి మాట్లాడతాడు. తెలుసా మీకు పౌలు గారు సైనికుని గురించి మాట్లాడాడని? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడుము. గుర్తొచ్చిందా వచనం? మనం సిలువను మోసే శ్రామికుడన్ సిలువను ప్రకటించే సైనికుడన్ సిలువను మోసే శ్రామికుడన్ సిలువను ప్రకటించే సైనికుడన్
సిలువ సాక్షినై సిలువ శక్తినై సిలువ సాక్షినై సిలువ శక్తినై సింహపు నోళ్లను మోయించెదను సింహపు నోళ్లను మోయించెదను ఆశ్రయము నీవే సైనిక వస్త్రం క్రీస్తు యేసు సైనికుడు అంటానికి నిరూపణకు ఒక సూచనలా చూపించాడు ఆ బాడీ మీద. మరి మచ్చలేందని ఆలోచన చేస్తే అనేక సార్లు రాళ్ల దెబ్బలు తిన్నాడు ఆయన. యూదులే కొట్టారు. ఆ రాళ్ల దెబ్బల తాలూకు మచ్చలు అలానే ఉన్నాయి ఆయన బాడీ మీద. నాకు కనపరిచినటువంటి ఆ ఆత్మ ఆ దేహం మీద, ఆత్మ రూపం మీద ఆ మచ్చలు కనపడుతున్నాయి. పౌలు విషయంలో అది మీరు బైబిల్లో చూస్తే సమూయేలు వస్తాడు. సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు కూడా భూమిలో నుండి పైకి వచ్చుట చూస్తున్నాను అంటది ఆమె. దేవతలలో నుండి ఒకడు పైకి వచ్చుట చూచుచున్నానండి. అతడు ఏ రూపమున ఉన్నాడు అని అడుగుతాడు ఈయన. గొంగళి కప్పుకున్న ముసలి వాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అంటది. నాకు ఆశ్చర్యం, ఆత్మకు ముసలితనం ఏందని లేఖనం చెబుతుంది. ఎందుకంటే నీకు పర్సన్ ఎవరు అర్థం కావడానికి, పర్సన్ ఎవరో నువ్వు గుర్తుపట్టడానికి అందుకు కావలసిన అనుగుణ్యంగా ఆ రూపం కనపడిద్ది. ఇది అర్థం చేసుకుంటే మీకు కొంత ఉపయోగపడిద్ది. పౌలుకి ఆ మచ్చలు ఎందుకు చూపించాడు అంటే రాళ్ల దెబ్బలై. దేవునికి మహిమ. గొంగళి కప్పుకున్న ముసలివాడెవరు? ప్రవక్త అయిన సమూయేలు. భూగర్భంలో నుంచి వచ్చాడని ఉంది. ఆత్మకు ముసలితనం ఉందా? ఆత్మకు మచ్చలు పడతాయా? మరి అట్లెట్లా? వచ్చిన సౌలుకు పర్సన్ అర్థం కావటం కోసం ఆ సూచన చూపించాడు. నాకు కలిగిన దర్శనంలో పక్కా పౌలు అనే అర్థం కావటానికి సైనిక వస్త్రం, రాళ్ల దెబ్బల మచ్చలు చూపించాడు. ఏదో ధన్యుణ్ణి చాలాసార్లు నిరీక్షించగా ఒక్కసారి అలాంటి దర్శనం కలిగింది, పండగ చేసుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఏదన్నా కనపడితే చెబుతా. ఇట్నే చెబుతానని చాలా వరకు చూపించాడు ఆయన. వీడికి ఉదాహరణ ఆగదు, అన్నీ చెబుతుంటాడు. పౌలు అయితే తన కలిగిన దర్శనం 14 ఏళ్ళు దాచిపెట్టాడు, ఎవరికి చెప్పలా. మనం 14 రోజులు కూడా ఆగం, 14 గంటలు కూడా ఆగం. ఎప్పుడు కూటం పెడదాం, ఎప్పుడు చెబుతామని తపన. 14 ఏళ్ళు ఆయన పరదేశంలోకి వెళ్ళి వచింపశక్యంగానే మాటలు విని వచ్చిన సంగతిని 14 ఏళ్ల తర్వాత బయట పెట్టాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఉంటుంది ఆ మ్యాటర్. క్రీస్తు యేసునందు ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు శరీరంతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగును, కానీ అతడు 3వ ఆకాశంలోనికి పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కానీ మాటలను వినెను, ఏ మనుషుడు ఆ మాటలు పలకకూడదు అన్నాడు. ఇది జరిగి 14 ఏళ్ళు అయిందట. 14 ఏళ్ల తర్వాత ఆ విజన్ని బయట పెట్టాడు. మనం ఆగం. అందుకే చాలా విషయాలు అట్లా ఆ సంగతులు చాలాసార్లు అడిగాను, నాకు చూపించవచ్చు. పోయిన వాళ్ళని ఒకసారి ఆ లొకేషన్ నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అని కొన్నిసార్లు అడిగా కానీ తీసుకెళ్తే నువ్వు మామూలు అడిగా వచ్చిన కానీ జనానికి ఇంకెకరో పెడతా ఉంటావు, నువ్వు నిన్ను ఆపలేవరా నాయన, వద్దని ఆపాడు. లేకపోతే అసలు ఆయనకి అన్నీ చూపించాలని మహా ఆరాటం. ఆయన మనకంటే తపన. మన సెల్ఫ్ కంట్రోల్ ఉంటే అన్నీ చూపిస్తాడు, అన్నీ ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ మనల్ని ఆపలేరిక. అందుకే ఎందుకు లేదు నీకు అనవసరంగా. ఎంతవరకు బైబిల్లో సంగతులు చెబుతాను, చెప్పుకో. బైబిల్లో విషయాలు చెప్తాను, బైబిల్లో విషయాలు బయలుపరుస్తాను, చెప్పుకో. అయ్యొద్దు, ఇప్పుడే చెప్పకూడదు, దానికి సమయం ఉంది. గ్రాహం స్టెయిన్స్ ఆయన పిల్లల్ని కాల్చి తగలబెట్టేశారు. ఆ బాడీలే ఒక పావు గంట అరగంట. దానికి కూడా ఈ హతసాక్షి మరణాలు లైన్లో ఉన్నాయంటే దోతలు ముందే వచ్చి కాచుకుంటారు. అక్కడ స్టార్ట్ అనగానే వాళ్ళు వర్క్ చంపటం అనేది మొదలు పెట్టగానే ఆత్మల్ని వేరు చేస్తారు. ఎట్టయినా పోయేదే కదా, 100 ఏళ్ళైనా బొంద తప్పదు కదా.
100 దాటినా బొంద తప్పదు కదా, చెప్పరేమండి, తప్పిద్దా? చంపబడటం అని అమ్మో అయ్యో ఎవరు సావనట్టు అందరు పోవాల్సిందే. అదేదో యేసునామంలో యేసయ్య కోసం పోతే స్తోత్రం, నంబర్ 1లో ఉంటాం. ఆ ఆత్మల్ని వేరు చేస్తారు, తీసుకెళ్తారు. మళ్ళీ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు, ఒక సమూహమే కదిలి వస్తారు. ఎందుకంటే దేవుని పిల్లలు వస్తున్నారు. దేవుని కుమారులు హతసాక్షులై ప్రభు కోసం ప్రాణం పెట్టి వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వారి రక్షకుడు కూడా తానున్న ఆసనం మీద నుంచి, సింహాసనం మీద నుంచి లేచి నిలబడి మరి వాళ్ళని స్వాగతిస్తాడు. ఇది అపోస్తల కార్యం 7 ఇచ్చిన సాక్ష్యం. స్టెఫను కోసం ప్రభు లేచి నిలబడ్డాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, కూర్చున్నాడు అని ఉంది లేఖనంలో. అలాంటి వాడు స్టెఫను వస్తుంటే, దూతలు స్టెఫను తీసుకొని వస్తుంటే లేచి నిలబడ్డాడు. ఈ దర్శనాన్ని ముందే స్టెఫను చూసి చెప్పేశాడు, ఇదిగో మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూచుచున్నాను అన్నాడు. రా నా కుమారుడా రా, నా కోసం ప్రాణం పెట్టిన నా కుమారుడా రా అని ఆయన అక్కడ నిలబడ్డాడంటే ఎవరు వచ్చి ఉంటారు ఇక్కడ? ఏ రకంగా తీసుకెళ్ళి ఉంటారో దూతలో పోయేటప్పుడు, కానీ మనకు అర్థం కాదు. స్తోత్రం. పోతామా పోవా? ఎప్పుడైనా పోయేదేగా, కన్ఫామ్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రభు రాకడకు ముందే పిలిపోతే పోక తప్పదు. ఒకవేళ మనకు లక్కు కుదిరి యేసయ్య వచ్చిన దాకా మనం ఉన్నాం అనుకో, యేసయ్య రాకడ కూడా చూడొచ్చు, పరిశుద్ధులందరూ ఎత్తబట్టం చూడొచ్చు, వాళ్ళతో కలిసి మనం కూడా ఎత్తబడచ్చు. జాగ్రత్తగా విశ్వాసంలో ఉంటే. విశ్వాసం కోల్పోతే నాకు సంబంధం లేదు, విడవబడతారు. క్రీస్తులో స్థిర విశ్వాసం కలిగి అంతం వరకు ఆయన్ని హత్తుకొని రక్షణ పొంది వెంబడిస్తే పరిశుద్ధులందరూ ఎత్తబడేటప్పుడు మీరు కూడా ఎత్తబడతారు, నేను కూడా ఎత్తబడతాను. విశ్వాసాన్ని వదిలిపెట్టి వేరే వాటి వైపు మళ్ళామంటే మాత్రం గ్యారెంటీ లేదు. ఓకే, రైట్.